ఈరోజు మనము కొంచెం కొంచెం అనేదాన్ని ఇంగ్లీష్లో ఏ ఫ్రేజ్ యూజ్ చేసి మాట్లాడాలో నేర్చుకుందాం. చూడండి, కొంచెం కొంచెంగా చేయు, కొంచెం కొంచెం తిను, కొంచెం కొంచెం త్రాగు, ఇలాంటి మాటలు మనం యూజ్ చేసేటప్పుడు ఇంగ్లీష్లో లిటిల్ బై లిటిల్ అనే ఫ్రేజ్ యూజ్ చేసి మాట్లాడాలి. లిటిల్ బై లిటిల్ అనే ఫ్రేజ్ని యూజ్ చేసి మాట్లాడాలి. మనం చిన్నపిల్లలకి కొంచెం కొంచెంగా తిను, లేకపోతే పెద్ద పెద్ద ఎస్సేస్ ఉన్నాయనుకోండి, కొంచెం కొంచెంగా రాయు, ఇలా చెప్తాము మనము. లేకపోతే కొంచెం కొంచెంగా చదువు, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం కదా. ఇలాంటి మాటల్ని మనము తెలుగులో నుంచి ఇంగ్లీష్కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. ఓకే, లెట్ us see. కొంచెం కొంచెం నేర్చుకో, కొంచెం కొంచెం నేర్చుకో అనే దానిని మనము లర్న్ లిటిల్ బై లిటిల్, లర్న్ లిటిల్ బై లిటిల్ అని చెప్పచ్చు అనమాట. నెక్స్ట్, కొంచెం కొంచెం తిను, కొంచెం కొంచెం తిను అనే దానిని మనము ఈట్ లిటిల్ బై లిటిల్, ఈట్ లిటిల్ బై లిటిల్ అని మనము చెప్పవచ్చు. నెక్స్ట్, కొంచెం కొంచెం నడువు, కొంచెం కొంచెం నడువు, వాక్ లిటిల్ బై లిటిల్, వాక్ లిటిల్ బై లిటిల్ అని మనం చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, కొంచెం కొంచెం త్రాగు, కొంచెం కొంచెం త్రాగు, కొంచెం కొంచెం త్రాగు అనేదాన్ని మనము డ్రింక్ లిటిల్ బై లిటిల్ అని చెప్పవచ్చు, లేదా హ్యావ్ లిటిల్ బై లిటిల్ అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ మనము డ్రింక్ ప్లేస్లో హ్యావ్ యూజ్ చేసి కూడా చెప్పవచ్చు అనమాట. డ్రింక్ లిటిల్ బై లిటిల్ ఆర్ హ్యావ్ లిటిల్ బై లిటిల్. ఇలా మనము కొంచెం కొంచెం చేయండి, కొంచెం కొంచెం త్రాగండి, ఇలాంటి మాటలను మనము ఇంగ్లీష్లో మాట్లాడాలి అనుకున్నప్పుడు లిటిల్ బై లిటిల్ అనే ఫ్రేజ్ని యూజ్ చేసి మాట్లాడవచ్చు. నెక్స్ట్ చూడండి, కొంచెం కొంచెం రాయు, రైట్ లిటిల్ బై లిటిల్, రైట్ లిటిల్ బై లిటిల్. ఇలా మనము ఇంగ్లీష్ను ఈజీగా డైలీ నేర్చుకుందాం. ఓకే.